ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను బంపర్ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన వారాహి బహిరంగ సభలో జనసేనాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన విజయాన్ని పిఠాపురం ప్రజలకే అంకితం చేస్తున్నానని, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంతో ఉన్న సగటు మనిషి కోసం నిలబడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడని ప్రచారం చేసిన వారికి గుణపాఠం చెప్పేలా పిఠాపురంలో 3 ఎకరాల భూమి కొన్నానని తెలిపారు. తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వారికి బుద్ధి వచ్చేలా గేటు బద్దలు కొట్టి వెళ్లామన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ఇచ్చిన బలం గురించి దేశమంతా మాట్లాడుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వదని ప్రచారం చేసిన వారికి చెంపపెట్టులా 1వ తేదీనే 90% పెన్షన్ ఇచ్చామన్నారు. చంద్రబాబు అపార అనుభవం ఏపీ అభివృద్ధికి అవసరమని స్పష్టం చేశారు. అధికారులతో పార్టీ నేతలు మర్యాదగా వ్యవహరించాలని, దౌర్జన్యం చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. 30,000 మహిళలు అదృశ్యమైన గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 5 సంవత్సరాలు అయిపోయే లోపు మళ్లీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు. అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పని చేసి పెడతాం, అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలుంటే, కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను. ఈ పని అనుకున్నాం, ఈ పని ఇట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది. రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.